బిగ్ బాస్ సీజన్ 9కు సంబంధించినటువంటి ఫినాలేకి సంబంధించినటువంటి షూట్ అయితే అవుతుంది. మరి దీంట్లో ఎవరు విన్నర్ అవుతున్నారు? ఎవరు రన్నర్ అవుతున్నారు? సూట్ కేస్ ఎవరు తీసుకెళ్తున్నారు? అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? సూట్ కేస్ ఎవరు తీసుకుంటున్నారు అనేది. ఎందుకంటే కొన్ని సార్లు రన్నర్ ఎక్కువ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతుండు. విన్నర్‌కి మిగిలేది ఒక ట్రోఫీ మాత్రమే మిగులుతుంది. ఇట్లా కారు అట్లాంటిది ఏదైనా ఉంటే అదొకటైతే వస్తుంది. మరి ఈసారి అది రిపీట్ కాబోతుందా? అసలు ఏం జరుగుతుంది? ఓటింగ్ ఎవరికుంది? జియో హాట్‌స్టార్‌లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడింది? అదేవిధంగా మిస్డ్ కాల్స్‌లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉంది? అనేది మనం ఒకసారి చూస్తే ఆల్రెడీ ఈరోజు షూట్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం లేట్‌గా స్టార్ట్ అయింది. దీంట్లో టాప్ 5 ప్లేస్‌లో బయటకొచ్చినటువంటి హౌస్ నుంచి బయటకొచ్చినటువంటి కంటెస్టెంట్ సంజన గారు. సంజన గారు కైతే సూట్ కేస్‌ని ఆఫర్ చేయలే. టాప్ 5 కంటెస్టెంట్‌కి సూట్ కేస్ ఆఫర్ చేయలేదు. తనైతే సంజన గారు వచ్చేసారు బయటికి ఆల్రెడీ. తనకి కొంచెం బజ్జు అదే విధంగా అదంతా. కానీ సంజన గారి ఏవి మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మామూలుగా లేదు ఆ ఏవి. ఏవి ఫస్ట్ హాఫ్ మొత్తం దాంట్లో మొత్తం నవ్వుతూనే ఉంది. మనం నవ్వుతాం అంత బాగుంది. సెకండ్ హాఫ్ గూడా ఆమె ఎలా టాస్క్‌లు మలుపు తిప్పింది, ఏంటి హౌస్‌లో అసలు సీజన్‌కి ఎంత వరకు ఆమె సపోర్ట్ ఉంది అనేది బిగ్ బాస్ చాలా బాగా అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ తీసుకొచ్చిన విధానం గూడా చాలా బాగుంది. ఏవి గనక సంజన గారిది ఫస్ట్ వచ్చి ఉంటే ఇంకో తీరుగా ఉండేది. సంజన గారికి 100% చాలా ప్లస్ అయ్యేది. అంత బాగా ఉంది ఏవి. అంటే మిగతా వాళ్ళది గూడా బాగుంది. కానీ వాళ్ళందరికంటే గూడా నెక్స్ట్ లెవెల్ ఏవి ఎవరిదంటే సంజన గారిది. అంత మంచిగా వచ్చింది ఆ ఏవి. ఆమెకి సెపరేట్‌గా ఆహ్, అది గేమర్ అని, ఫ్రెండ్ అని, ఇట్లా ప్లేయర్ అని ఇన్ని రకాలుగా టైటిల్స్ ఇస్తూ ఆ టైటిల్స్ ఇస్తూ మరీ వేశారు. ఎవరికేయలే ఆ రకంగా. ఒక్క సంజన గారికే వేయడం జరిగింది. సరే అసలు సంజన గారు మొత్తానికైతే బయటకొచ్చారు ఆమె. టాప్ 5థ్ ప్లేస్‌లో వచ్చింది. టాప్ 4థ్ ప్లేస్ కోసం అయితే సూట్ కేసు తీసుకొని హౌస్‌లోకి వెళ్లారు. ఆహ్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సూట్ కేస్ ఎవరైనా తీసుకున్నారా? ఎంత ఆఫర్ చేశారు? అని మీకంటే ఎక్కువ ఈగర్‌గా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ త్వరగా వస్తే మీకు చెప్పేయాలని. మొత్తానికైతే వెళ్ళింది గానీ ఇంకా అది రాలేదు. అయితే మరి జియో హాట్‌స్టార్‌లో ఓటింగ్ పరంగా చూసినట్లయితే జియో హాట్‌స్టార్‌లో కళ్యాణ్ పడాలాకి మా ఎక్కువ ఓటింగ్ ఉంది. నంబర్ 1 ప్లేస్‌లో కళ్యాణ్ పడాలా ఓటింగు జియో హాట్‌స్టార్‌లో జరిగింది. సెకండ్ పొజిషన్‌లో తనుజ గారికి ఉన్నదంట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏందంటే ఆ ఓటింగ్‌ని ఆడిట్ చేస్తున్నారు. ఆ ఫేక్ ఓట్స్ ఎన్నొచ్చాయి అనేది ఫేక్ ఓట్స్ ఏమైనా వస్తే ఒకటే ఒకటే ఐఎంఈఐ ఒకటే ఇప్పుడు ల్యాప్‌టాప్ కావచ్చు. వీటన్నిటికి ఒక కోడ్ ఉంటుందిగా సెపరేట్‌గా. ఇప్పుడు నా పేరు ప్రసాదు. అదే విధంగా నా ఛానెల్ పేరు ప్రసాదు. అంటే ప్రసాద్ అని. ఆదిరెడ్డి గారిది ఆదిరెడ్డి గారి. గీతు రాయల్ అంటే గీతు రాయలు. శ్రీను 65 అంటే శ్రీను 65. సెపరేట్ ఇది ఒకళ్ళకన్నా ఉందిగా. అదే విధంగా మొబైల్‌కి ఒక ఐఎంఈఐ అనే నంబర్ ఉంటది. ఆ మొబైల్ త్రూ నువ్వు ఏమి ఎట్టిపోయినా సరే ఎక్కడి నుంచి వచ్చిందంటే పలానా మొబైల్ నుంచి వచ్చిందని గుర్తుపట్టొచ్చు. అదే విధంగా ల్యాప్‌టాప్ గావచ్చు, సిస్టమ్స్ గావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా ట్యాబ్ గావచ్చు, ఏ రకంగా సరే నువ్వు ఎక్కడి నుంచి ఏ మెయిల్ త్రూ నువ్వు ఓట్స్ వేశావు అనేది వాళ్ళకి తెలిసిపోతుందనమాట. దాన్నే ఆడిటింగ్. ఆ ఓట్స్ వచ్చిన వాళ్ళని ఆడిటింగ్ చేస్తుర్రు. ఈ ఓట్స్ ఆడిటింగ్ చెయ్యక ముందైతే కళ్యాణ్ పడాల నంబర్ 1 ప్లేసు. సెకండ్ ప్లేస్‌లో తనుజ ఉంది. థర్డ్ ప్లేస్‌లో ఇమాన్యుయల్ ఉన్నారంట. ఫోర్త్ ప్లేస్‌లో డేమన్ పవన్. ఫిఫ్త్ ప్లేస్‌లో సంజన గారు ఉన్నారు. అయితే ఆడిటింగ్ తర్వాత ఆడిటింగ్ చేస్తుర్రు. ఆడిటింగ్‌లో మరి ఫేక్ ఓట్స్ ఆల్మోస్ట్ అందరికి పడ్డాయంట. కొన్ని అయితే మరి ఎవరికి ఎక్కువ అయితే ఎవరికి పడతాయో వాళ్ళకి కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఓట్స్ ఆడిటింగ్ జరిగింది. ఆ ఓట్స్ ఆడిటింగ్ తర్వాత ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు? సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది మనకు తెలియలే. ఫిఫ్త్ ఇగ సంజన గారే ఉండి ఉంటారు. కాబట్టి సంజన గారే ఫిఫ్త్ ప్లేస్‌లో ఎలిమినేట్ అని అనకూడదు. టాప్ 5 ప్లేస్‌లో సంజన గారు హౌస్ నుంచి బయటకొచ్చారు. మరిగ ఫోర్త్‌లో ఎవరొస్తారు అనేది సూట్ కేస్ మీద ఆధారపడి ఆ సూట్ కేస్‌కి ఎంత ఆఫర్ చేశారు? 5,00,000 8,00,000 10,00,000 అనేది ఫోర్త్ ప్లేస్‌కి అంత ఆఫర్ చేయకపోవచ్చు. 5-8 వరకు చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నా. థర్డ్ ప్లేస్ అయితే కొంత ఎక్కువగా 15,00,000 వరకు కూడా ఆఫర్ చేయొచ్చు. చూద్దాం అదేం జరుగుతుందో అనేది. ప్రస్తుతానికి ఈ ఓటింగు ఆడిటింగ్ చేసిన తర్వాత ఆ ఫేక్ ఓట్స్‌ని ఏరివేసిన తర్వాత ఎవరు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఇట్లా ఆ పొజిషన్‌లో ఉన్నారనేది తెలియలేదు. మొత్తానికైతే ఆడిటింగ్ చేశారు అనేది తెలుస్తుంది. ఆడిటింగ్ చేయకముందు ఉన్న
ఓటింగ్ మనం ఆ ర్యాంక్స్ ఇచ్చుకున్నాం, వచ్చినటువంటి ర్యాంక్స్ దాని ప్రకారం. దాని తర్వాత మరి మీరు ఎవరైనా ఒకటే మొబైల్ నుంచి ఎక్కువ ఓట్స్ వేశారా, మెయిల్స్ ఎక్కువగా క్రియేట్ చేసి ఓట్స్ వేశారా, అలా గనక వేసి ఉంటే మీ ఓట్స్ని అయితే మీ ఓట్స్ వ్యాలిడ్ అవ్వవు, అవి తీసేస్తున్నారు. అంటే ఒక మొబైల్ తోటి ఒక 5-6 ఓట్స్ వేశారనుకోండి, 6 ఓట్స్ వేశారనుకోండి, ఒక్కటే వ్యాలిడ్ చేస్తారు, మిగతా 5 ఓట్స్ని అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఒక సాఫ్ట్వేర్ పెట్టేసి దాని ప్రకారం వాళ్ళు తీసేయడం జరుగుతుంది. మరి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తా. ఇది కొంచెం ఇక టఫే, ఇది ఇవ్వకపోవచ్చు, దాని తర్వాత కొంత లేటుగా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అవుతుంది. ప్రజెంట్ సూట్ కేసు ఇదంతా జరుగుతుంది కాబట్టి దీని పరంగా వెళ్తుంది ఏదైనా. ఇక ఫైనల్గా ఇక సూట్ కేసు దానికోసం వెయిట్ చేస్తే ఏమొస్తుందేమో. ఇక ఇది సిచ్యువేషన్ అయితే. మరి మీరు ఎవరికి ఓటేశారు, ఎవరు విన్నర్ అవుతారని మీరు గట్టిగా నమ్ముతున్నారు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక ఓటు కాకుండా ఎక్కువ ఓట్స్ వేశారా? అంటే ఎక్కువ ఓట్స్ వేసిన వాళ్ళు చెప్పుకుంటారు, గొప్పగా చెప్తారు, రే నేను 5 ఓట్లు వేశారా నా ఫోన్ తోటి అనేసి చెప్తారు. అలా ఎవరైనా చెప్పారా? చెప్పుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు చాలామంది ఇంతకుముందు కామెంట్ చేసి ఉండే యూట్యూబ్లో అన్న, మా ఫ్రెండ్సే చాలామంది ఇట్లా 5-6 ఓట్స్ వేస్తురన్న, అన్ని మెయిల్స్ క్రియేట్ చేసుకున్నాను చెప్పారు. ఎంతమంది చేస్తారు? అంత మరీ ఎక్కువ మంది చేస్తారంటవా? చేస్తే ఒక 50 మందో 100 మందో చేస్తారేమో. అంత ఇంట్రెస్ట్‌గా మెయిల్స్ క్రియేట్ చేసుకొని మరీ ఇంత చేస్తారంటవా అనేసి అనుకున్నా నేను. మేబీ ఇప్పుడు ఫేక్ ఓటింగ్ అదంతా ఆడిటింగ్ అంటే అనిపిస్తుంది. మేబీ ఎక్కువ వచ్చినాయేమో ఒకవేళ వాళ్ళు ఫిల్టర్ చేసేస్తారు కదా! ఆ రకంగా అయితే ఫిల్టర్ చేస్తున్నారు. మీకు అట్లా తెలిసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా అట్లా అరే నేను 2 ఏసా, 3 ఏసా, 5 ఏసా, 10 ఏసా ఇట్లా ఒకటే మొబైల్ తోటి చేశారా, ల్యాప్‌టాపు, సిస్టము, ట్యాబు ఏదైనా సరే ఏ రకంగా ఏసినా కూడా అవి ఇన్‌వాలిడ్ అయితది. ఒక్క ఓటుని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇంకోటి మిస్డ్ కాల్స్‌కి సంబంధించి మాత్రం ఇన్ఫర్మేషన్ అది రాలే. అసలది తెలియలేదు. ఆ మిస్డ్ కాల్స్‌లో ఎవరికి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అనేదైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఇది పరిస్థితి. మరి మీరు ఎవరు విన్నర్ అయితారో, రన్నర్ అయితారో అనుకున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ సూట్ కేస్ 4థ్ ప్లేస్‌లో వెళ్ళింది. మరి 4థ్ ప్లేస్‌లో ఎంత అమౌంట్ ఆఫర్ చేసి ఉండొచ్చు? ఆఫర్ చేస్తే ఎవరు తీసుకుంటుండొచ్చు? ఉన్నటువంటి నలుగురిలో ఇమాన్యుయల్, డేమాన్ పవన్, తనుజ అండ్ కళ్యాణ్ పడాల. ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్, ఫోర్త్ అనేది ఆర్డర్ ఇదే. 5th ఫైనలిస్ట్‌గా సంజన గారు ఉండి ఆమె బయటకు వచ్చారు కాబట్టి ఈ ఆర్డర్ అయితే ఇదే. ఫైనలిస్ట్ పరంగా ఉన్నటువంటి ఆర్డర్. మరి ఆర్డర్ ప్రకారమే ఇమాన్యుయల్ నేను 4th ప్లేస్‌లోనే ఉండొచ్చేమో, మేబీ నేను 4th ఫైనలిస్ట్ అయ్యాను కదా అని ఒకవేళ ఇమాన్యుయల్ ఏమైనా టెంప్ట్ అయ్యి ఆఫర్ చేసినటువంటి అమౌంట్‌ని తీసుకొని వచ్చేస్తారా బయటికి? సంజన గారికి ఎలాంటి ఆఫర్ చేయలేదు. ఆమె 5th ఫైనలిస్ట్‌గానే సెలెక్ట్ అయింది కాబట్టి ఆ 5th ప్లేస్‌లోనే బయటికి వెళ్ళిపోయింది అని ఈ భ్రమ ఉండొచ్చు. వాళ్ళకి తెలియదు కదా బయట ఏం జరుగుతుందనేది. తెలియక అలా ఏమైనా తీసుకొని వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఒకవేళ టాప్ 4 వచ్చినా సరే కొంత అమౌంట్ లేకపోతే ఎవరు తీసుకోకపోయినా ఎలిమినేట్ అయ్యి వస్తారు. మరి అది ఎవరు? దాని తర్వాతకి టాప్ 3 అప్పుడు ఎంత అమౌంట్ ఇస్తుండొచ్చు? టాప్ 3 ప్లేస్ వరకు అయితే అమౌంట్‌ని ఎవరిని అడగరు. హౌస్‌లో కంప్లీట్‌గా వాళ్ళ డెసిషన్స్ ప్రకారమే ఆ అమౌంట్ సూట్ కేస్ తీసుకోవాలా? వద్దా? ఆఫర్ చేసినటువంటి అమౌంట్ ప్రకారం అనేదే ఉంటది. రన్నరు ఇద్దరు టాప్ 2 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొస్తారు ఇద్దరిని. నాగ్ సార్ వెళ్ళి ఇద్దరిని ఇటు సైడ్ ఒకరిని పట్టుకొని హౌస్‌లో నుంచి బయటకు వస్తుంటే మొత్తం ఫైర్ వచ్చే దారి పొడుగుతూ ఆ గార్డెన్ ఏరియాలో అదంతా ఉంటుంది కదా! ఆ ఫైర్ అదంతా ఆ రకంగా తీసుకొని వస్తారనమాట. క్రాకర్స్ అయ్యి బాగా పేలుస్తూ తీసుకొస్తారు లోపలికి. తీసుకొచ్చి స్టేజ్ మీదకి టాప్ 1, 2ని పంపిస్తారు. టాప్ 1, 2 వెళ్ళిన తర్వాత అప్పుడు ఫ్యామిలీస్ యొక్క ఒపీనియన్‌ని అడుగుతారనమాట. ఎవరుంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్‌ని అడుగుతారు. తీసుకోమంటారా? వద్దంటారా ఈ ఆఫర్ అని? ఆ రకంగా ఉంటది. కానీ టాప్ 4కి, టాప్ 3కి ఆ అవకాశం లేదు. కంప్లీట్‌గా వాళ్ళ సొంత నిర్ణయంతోటే తీసుకోవాలి. మరి టాప్ 4థ్ ప్లేస్‌లో కళ్యాణ్ తీసుకోకపోవచ్చు. కళ్యాణ్‌కి ఒకటే మైనస్ ఇక్కడ. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయి వెళ్ళాడు కాబట్టి కొంత కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. అరే నేను అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ వీక్‌లో చాలా మంది కళ్యాణ్‌ని పెట్టారు టాప్ 5లో. ఆ రకంగా కానీ టాప్ 5కి అందరూ వచ్చారు కదా! ఇక్కడ ఉన్నది టాప్ 5 వాళ్ళే కదా! దాంట్లో మెయిన్‌గా కొంత కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యా కాబట్టి నేను ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాదు కదా! ఫైనలిస్ట్ అయింది. వాళ్ళకైతే ఒక ఆర్డర్ ఉంది. సెకండ్ ఫైనలిస్ట్‌గా తనుజ్ అయింది. థర్డ్ ఫైనలిస్ట్‌గా డేమన్ అయ్యాడు. ఫోర్త్ ఫైనలిస్ట్‌గా ఇమాన్యుయల్ అయ్యాడు. 5th ఫైనలిస్ట్‌గా సంజన గారు అయ్యారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటది. కళ్యాణ్‌కి మరి అంత ఐడియా ఉండొచ్చా? లేదా అంటే 4th ప్లేస్ అయితే తీసుకోకపోవచ్చు మాక్సిమం. థర్డ్ ప్లేస్ వచ్చినప్పుడే కొంత ఇప్పుడు ఒకవేళ 4th ఇమాన్యుయలే ఉండొచ్చు. ఇమాన్యుయల్ 4th ప్లేస్‌లో ఉండి ఎవరు కూడా సూట్ కేస్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు
అనుకోకుండా ఒకవేళ ఎగ్జాంపుల్ ఎవరు హర్ట్ కావద్దు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇమాన్యుయల్ కనుక ఒకవేళ 4th ప్లేస్‌లో ఎవరు సూట్ కేస్ తీసుకోకుండా 4th ప్లేస్‌లో ఒకవేళ ఇమాన్యుయల్ బయటకు వచ్చిండు అనుకోండి. అప్పుడు మిగతా వాళ్ళకి టెన్షన్ మొదలైతది. అమ్మో! ఏంట్రా ఇమాన్యుయల్ అన్న మనం అయితాడు అనుకుంటున్నాం అని అనుకోవచ్చు. లేదా అరే! ఇమాన్యుయల్ అన్న 4th ఫైనలిస్ట్ కదా అయింది. కాబట్టి ఇమాన్యుయల్ అనే ఆ ఆర్డర్ ప్రకారమే కొనసాగుతుందేమో అని అనుకోని ఉండొచ్చు. ఆ రకంగా ఒకటి. ఇంకొకటి ఏముందంటే ఒకవేళ డేమాన్ పవన్ సూట్ కేస్ గినక ఎవరు తీసుకోకుండా డేమాన్ పవన్ 4th ప్లేస్‌లో ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చాడనుకోండి. అంటే ఉన్న సమాచారం ఏందంటే ఇమాన్యుయలే 3rd ప్లేస్‌లో ఉండు. డేమాన్ 4th ప్లేస్‌లో ఉన్నాడనే సమాచారం. అది ఎంతవరకు కరెక్ట్ అయితదనేది చూద్దాం. కాసేపట్లో తెలిసిపోతది. అయితే ఒకవేళ డేమాన్ పవన్ ఎవరు సూట్ కేస్ తీసుకుంటే డేమాన్ ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి అట్లా. మళ్ళీ మీరు హర్ట్ కావద్దు. ఓకేనా? ఒకవేళ డేమాన్ వచ్చిండనుకోండి. అంటే కళ్యాణ్ కూడా రావచ్చు. చెప్పలేం. మేబీ కళ్యాణ్ 4th ప్లేస్‌కైతే అంత ఇంట్రెస్ట్ చూపియకపోవచ్చు కానీ 3rd ప్లేస్‌కొచ్చేసరికల్లా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే తనకు తెలియదు ఏ ప్లేస్‌లో ఉన్నానో ఏంటిదో అనేది. అది కొంత అయితే ఉంది. మరది ఎంతవరకు అనేది చూడాలి. ఒకవేళ అలాంటిది గనక ఏదైనా జరిగితే ఈ ఫేక్ ఓట్స్, ఆడిటింగ్ దేనితో సంబంధం లేకుండా తనుజ విన్నర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. 100కి 100% అని అనుకుంటున్నాం. మరి మనంతా ఇప్పుడు అంతా అజ్యూమ్ చేసుకోవటం ఏదైనా సరే. సిట్యుయేషన్ అయితే అది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ డేమాన్‌ను ఒకవేళ సూట్ కేస్ ఆఫర్ చేస్తే తీసుకొని వచ్చిండనుకో. అట్లా 3rd ప్లేస్‌కొచ్చినప్పుడు మాత్రం కొంచెం టఫ్ అయితది. ఈ 4థ్‌ది సూట్ కేస్ ఇంకా ఆఫర్ ఇన్ఫర్మేషన్ రాలేదేంట్రా? సరే. ఓకే. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తా. అది ఖచ్చితంగా 4థ్ కంటెస్టెంట్ ఎవరు బయటకొచ్చారు? సూట్ కేస్ ఆఫర్ ఎంత చేశారు? మరి తీసుకున్నారా లేదా అనేది దాని గురించే ఉంటది నెక్స్ట్ మనకి. దాని తర్వాత మరి ఆడిటింగ్ తర్వాత ఫేక్ ఓట్స్ తీసేసిన తర్వాత ఎవరు జియో హాట్‌స్టార్‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్నారో అది కూడా మాట్లాడుకుందాం. మిస్డ్ కాల్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎవరు విన్నర్ అయితారు, రన్నర్ అయితారు, 3rd ప్లేస్‌లో ఎవరు సూట్ కేస్ తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.